ఆయన చెయ్యడానికి కర్మ లేనివాడు. ఈ స్థితికి వెళ్ళిపోయినవాడు. ఎందుకని? నిరంతరము బ్రహ్మమునందు రమిస్తూ ఉంటాడు. అది తప్ప వేరొక వస్తువు ఆయనకి తెలియదు. ఎప్పుడూ బ్రహ్మమునే చూస్తాడు, బ్రహ్మముతో కలిసి ఉంటాడు, బ్రహ్మమును పొందుతుంటాడు. ఇంత ఆనంది స్థితిని అనుభవించేటటువంటి వ్యక్తి శంకర భగవత్పాదులు కౌపీన పంచకం అని ఒక పంచకం చేశారు. అందులో అంటారు ఏంటి, అసలు కౌపీనం పెట్టుకున్నవాడంత భాగ్యవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు అన్నారు. ఎందుకని? వాడు అన్నీ విడిచిపెట్టి సర్వసంగ పరిత్యాగి అయి ఈశ్వరుడి పాదార విందములను సేవిస్తూ తిరుగుతున్నాడు. అటువంటి వాడికి ఇంద్ర పదవి లభించినా సరే తిరస్కరిస్తాడు. నాకు అక్కర్లేదు, నాకు ఇందులో తృప్తి ఉందంటాడు. అటువంటి మహానుభావుడైనటువంటి శుకుడు నిరంతరము ఆనందం అనుభవించేవాడు. ఆయన ఏదైనా ఒక ప్రదేశానికి వస్తే ఒక ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకన్నా ఎక్కువ సమయం నిలబడేవాడు కాదు. ఎందుకు నిలబడేవాడు కాదు అంటే, ఒకవేళ అంతకన్నా ఎక్కువసేపు ఎక్కడైనా నిలబడితే ఆ ఊర్లో ఉన్న వ్యక్తులతో తనకి పరిచయం ఏర్పడితే ఆ పరిచయాల వల్ల ఇంతమంది తన మనసులో ప్రవేశించి వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా వీళ్ళు ఫలానా అని గుర్తు పెట్టుకుని వీళ్ళందరినీ లోపల పెట్టుకుంటే ఈశ్వరుడితో సంగము తగ్గిపోయి లోకముతో సంగము పెరిగిపోతుందని ఒక ఆవు పాలు పితికిన కాలము ఎంత పడుతుందో అంతకన్నా ఎక్కువ ఉండకుండా తిరుగుతూ వెళ్ళిపోతుండేవాడు. అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి 7 రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు. ఎవరి కొరకు ప్రవచనం చేశాడు? నేను ఒకసారి సూర్యకళామందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు, కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను. ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే, భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం. ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది. ఎందుచేత అంటే అన్ని పురాణములను రచించినట్టు వ్యాసుడు రచించలేడు దాన్ని. 17 పురాణములు రచించేశాడు. అప్పటికి మహాభారతాన్ని రచించేశాడు, వేద విభాగం చేసేశాడు, బ్రహ్మసూత్రాల్ని రచించేశాడు. అన్నీ రచించిన తర్వాత ఒకసారి సరస్వతీ నదీ తీరంలో తన ఆశ్రమానికి దగ్గరలో కూర్చుని ఉన్నాడు. మనస్సంతా ఏదో నైరాశ్యం ఆవహించింది, ఏదో నిరాశ, ఏదో లోటు, తాను ఏదో తక్కువ చేశాననేటటువంటి భావన, ఎక్కడో ఏదో చెయ్యడంలో అసంపూర్తిగా మిగిలిపోయింది అని తను చేసిన కార్యక్రమాన్ని ఆలోచించాడు. వేదరాశినంతటినీ విభాగం చేశాను, 17 పురాణములను రచించాను, బ్రహ్మసూత్రములను రచించాను, పరాశరుడికి సత్యవతీదేవికి నారాయణాంశలో కుమారుడిగా జన్మించినందుకు నేను చేయగలిగినంత సేవ చేశాను, ఈశ్వరుడి పాదములు పట్టి సేవించాను, ధ్యానం చేశాను. అయినా నా మనస్సుకి ఎందుకో లోటుగా ఉంది. ఎందుకు ఇంత లోటుగా ఉంది అని ఆలోచన చేశాడు. ఆ ఆలోచన చేసినప్పుడు మహానుభావుడు నారదుడు దర్శనమిచ్చాడు. మనకి రామాయణం మొట్టమొదటి సంక్షేప రామాయణం చెప్పినవాడు నారదుడే.